నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల. హర్షం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. తిరుపతి జిల్లా శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో 1000 కోట్లతో ఏ పరిశ్రమ శంకుస్థాపన చేసిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. వెలిగొండ పనులను పరిశీలించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా మాజీ సీఎం జగన్ నిర్లక్ష్యంగా వదిలేశారని మండిపాటు. జిల్లా డిఎంఎన్హెచ్ఓ కార్యాలయ ప్రాంగణంలోని లెప్రసీ ఆసుపత్రి భవనం అత్యంత ప్రమాదకరంగా మారింది. గోడలు, బీటల వరి, పైకప్పు, పెచ్చులు ఊడి పడిపోతుండటంతో ఏ క్షణంలో కూలుతుందని రోగులు గుండెదడతో వణికిపోతున్నారు. పగిలిన గచ్చులు, విరిగిన మంచాలతో దెయ్యాల కొంపను తలపిస్తున్న ఈ ఆసుపత్రికి వైద్యం కోసం రావాలంటేనే జనం బెంబేలెత్తుతున్నారు. ఈ దుస్థితిపై ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదు. దీనిపై పర్యవేక్షకురాలు రాణిని వివరణ కోరగా ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించామని, దాతలు ఎవరైనా ముందుకు వస్తే బాగు చేయగలరని తెలపడం గమనార్హం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి భవనానికి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. విజయనగరం మండలం కొండకరకాం గ్రామంలో బొంతు కొండపై క్వారీ అనుమతులు రద్దు చేసి సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండకరకాం గ్రామంలో ఉన్న బొంతు కొండపై శివాలయం ఉందని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం దానిని టూరిజం అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వ నాయకులు క్వారీకి అనుమతులు ఇవ్వడం అంటే ఆ గ్రామ ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదని అన్నారు. ప్రజల అభిప్రాయాలు లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా క్వారీకి అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అక్రమంగా అనుయాయులకు క్వారీ ఇవ్వడం తప్ప మరొకటి కాదని అన్నారు. క్వారీ అనుమతులు ఇవ్వడం అంటే అక్కడ పర్యావరణానికి హాని చేయడమేనని తెలిపారు. ప్రజల అభిప్రాయాలు లేకుండా అనుమతులు ఇవ్వడం ఏమీ ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. బొంతుకొండ అనే ఉంది. ఆ కొండపైన శివాలయము, ఆ శివాలయానికి 20 లక్షలు ఖర్చు పెట్టి గ్రామ ప్రజలు రోడ్లు కూడా నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ కొండని అక్రమంగా తవ్వుకోవడానికి బంగారమ్మ ఎర్త్వర్క్స్కి, అలాగే వెంకట మురుగన్ స్టోన్ క్రషర్స్ అనే 2 సంస్థలకి అక్రమంగా అనుమతులు ఇచ్చారు. వీటిని వెంటనే రద్దు చేసి ఆ కొండని కాపాడాలని, పర్యావరణాన్ని కాపాడాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాదు, ఈరోజు ఆ కొండ చుట్టూ వందలాది మంది ఉపాధి కూలీలు రోజు పనులు చేసుకుంటూ ఉపాధిని పొందుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఉపాధి అంతా కూడా పోతుంది. ఒకసారి స్టోన్ క్రషర్స్ కానీ వచ్చాయంటే 6 నెలల్లో మొత్తం కొండంతా ఖాళీ చేస్తే, దానివలన పైన కొండ ఉంది, కింద గ్రామం ఉంది. కొండ కానీ పోయినట్లయితే వర్షం కానీ, వరద నీరు కానీ వచ్చి ఊర్లో పడి ఊరంతా కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. అంటే దీనికి సమాధానం అధికారులు చెప్పడం లేదు. ఇప్పుడు మేము అడుగుతూ ఉన్నాం, రేపు 8వ తారీఖున గ్రామ పర్యటన చేస్తాం సిపిఎం బృందం. అలాగే 11వ తారీఖున ప్రజాభిప్రాయాన్ని తెలియజేస్తూ సిపిఎం పార్టీగా గవర్నమెంట్కి, ప్రభుత్వ అధికారులకి మేము వినతిపత్రం ఇస్తాం. ఆర్థిక ఇబ్బందుల వలన తాత్కాలికంగా ఉద్యోగం చేస్తూ 10వ తరగతి ఇంటర్ చదువుకోవాలనే ఆసక్తి కలిగిన వారికి ఓపెన్ స్కూల్ ఉపయోగకరమని నిర్వహణాధికారి మురళి తెలిపారు. ఆయన వాజీ వన్తో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలకు హాజరు కావాలనే ఆలోచన ఉన్నవారు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా రేపు సాయంత్రంలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మున్సిపల్ హై స్కూల్లో మనకి ఓపెన్ 10th ఇంటర్మీడియట్ గత విద్యా సంవత్సరంలో 10th క్లాస్ సంబంధించి 97 మంది హాజరవడం జరిగిందండి. అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి 62 మంది హాజరయ్యారు. వారికి పరీక్ష ఫీజు రేపటితో ఫైన్ లేకుండా రేపటి వరకు ఉందండి. 50 రూపాయల ఫైన్తో అయినట్లయితే 12వ తారీఖు వరకు కూడా ఫైన్తో 50 రూపాయల ఫైన్తో పరీక్ష ఫీజు కట్టుకోవచ్చు. అసలు ఈ ఓపెన్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా పిల్లలు మిగతా స్కూల్కి రెగ్యులర్గా రాలేకపోయేటటువంటి సందర్భం లేకపోతే ఆర్థికపరమైనటువంటి లేకపోతే ఇంట్లో ఏవైనా సమస్యలు ఉండేటప్పుడు స్కూల్కి రెగ్యులర్గా రాలేకపోయినా లేకపోతే పార్ట్ టైం జాబులు చేస్తూ సర్టిఫికేట్ అవసరమయ్యేటటువంటి వ్యక్తులకి ఈ ఓపెన్ స్కూల్ అనేటటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. 80% అయితే 24 రోజులు ఖచ్చితంగా అటెండ్ అయినట్లయితేనే వాళ్ళకి హాల్ టికెట్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఆగస్టు సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదలవుతుంది. అప్పుడు అడ్మిషన్స్ జరుగుతాయండి. రెగ్యులర్ 10th క్లాసు ఇంటర్మీడియట్ ఎప్పుడైతే ఎగ్జామ్స్ అవుతాయో వీరికి కూడా అదే టైంలో ఎగ్జామ్స్ జరుగుతాయి. అలాగే అదే టైంలో రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. విజయనగరం పురపాలక సంఘం అభివృద్ధిలో భాగంగా నగర పరిధిలోనున్న 50 డివిజన్లకు ప్రభుత్వం ఒక్కొక్క డివిజన్కు 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 25వ డివిజన్ రంగాల వీధిలో డ్రైనేజ్ కాలువ పనుల నిర్మాణం ప్రారంభించారు. కాలువ నిర్మాణం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ స్థానికులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీ సమస్యపై గతంలో స్థానికులు ఇచ్చిన సమస్యను పరిష్కారం చేయకుండా కాంట్రాక్టర్ కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేకుండా చేస్తారండి. కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా అవకాశం లేకుండా దగ్గర 20 ఇళ్ళల దగ్గర ఉన్నాయి, దారి లేకుండా చేస్తారు. 10 రోజుల నుంచి మేము ఈ బాధపడుతున్నాం. కాలువలు కనీసం తొలలేదు. మొన్న వర్షానికి నీరంతా బయటకు వస్తే కుండీల్లోకి వస్తుంది. కనీసం తాగడానికి మంచినీళ్ళు లేకుండా కూడా చేశారు. అడిగితే మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకుని మాకు సంబంధం లేదని అడుగుతున్నారు కాంట్రాక్టర్ల వాళ్ళు కూడా. కనీసం ఇక్కడ చెక్ వేయమంటే కూడా వేయకుండా తీసేసి రోజు మాకు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. దాటలేక పిల్లలు కాలంలో పడిపోతున్నారు. ముసలోళ్ళు ఆటలు కడుపుతూ ఉన్న వాళ్ళు ఎలా నడుస్తారు? అవన్నీ మేళ్ళన్నీ ఎక్కుకొని దిక్కొని వస్తున్నారు. మేము వేస్తుంటే మేళ్ళు పట్టుకొని వెళ్ళిపోతున్నారు ఆ చెక్కలు. కనీసం ఒక ఆధారం కూడా లేకుండా చేస్తారు. ఒక 10 రోజుల నుంచి ఈ నరకం పడుతున్నాం మేము. దీనికి ఏం చేస్తారో చేయండి ఇప్పుడు మీరే పరిష్కారం. కాలువ కూడా లోతు లేదండి. మెయిన్ అది ఏంటంటే ఉన్న లోతుని తగ్గించేసి క్రెషర్ బుక్ వేసి రాళ్ళు వేసి దిగ్గొట్టేశారు. ముందంతా రాళ్ళు వేసి క్రెషర్ బుక్ వేసేసారు. వేసేసి దాని మీద ఏమంచి కాంక్రీట్ సైడ్ గట్లే కట్టారు. అవన్నీ ఎరగొట్టేశారు. మొత్తం అంతా కనీసం అవకాశం లేకుండా చేస్తారు. మాకు ఈ మున్సిపాలిటీ నుండి కాలువ కడుతున్నారు. ఇది ఆల్రెడీ కంప్లైంట్ మేము ఏంటి పెట్టామని అంటే పబ్లిక్ లెట్రిన్స్ ఉన్నాయండి, అక్కడ వాటర్ మాకు వెళ్ళట్లేదు అని చెప్పి ఇంతకు ముందు మేము పెట్టాము ఈ కంప్లైంట్. దానికి వీళ్ళు ఏం చేశారంటే మేము కంప్లైంట్ పెట్టామండి, మీకు తర్వాత వచ్చిన నిధుల్లో మేము చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు మీకు కాలువ కడుతున్నాము మేము అని చెప్పి అన్నారు. కాలువ కడుతున్నాం అనేసి అంటే అయితే అక్కడ క్లియర్ చేస్తారు కదా అని చెప్పి మేము 10 రోజులు బట్టి ఊరుకున్నాం. వీళ్ళు ఇప్పుడు ఏంటి చెప్తున్నారు అనేసి అంటే నిన్న అడిగేసరికి మేము నిన్న అక్కడ చూసేసరికి అక్కడ పబ్లిక్ లెట్రిన్ దగ్గర కలవటు ఉన్నదా కూడా కట్టేస్తున్నారు, ఇంకా క్లోజ్ చేసేస్తున్నారు. ఉన్న 3 అడుగుల దాన్ని కూడా అడుగున్నర చేసేస్తున్నారు. అది అడిగితే నిన్న పెద్ద తగు వచ్చి మీ మున్సిపాలిటీ వాళ్ళు మాకు ఏది చెప్తే అదే చేస్తాము, ఇంజనీర్ గారు అదే రాశారు, అంతమించి మేమేం చేయలేము అంటున్నారండి. 10 రోజుల నుండి ఈ కాలువ మీద ఉన్న పలకలు తీసేసి లోపలికి వెళ్ళడానికి ఇంచుమించు సుమారుగా ఈ చివరి నుండి చివరికి 70 ఇళ్ళు ఉంటాయి. 70 ఇళ్ళు తాలూకా వాళ్ళని కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము వెళ్ళి ఆ కాలువ మీద వాళ్ళ దగ్గర ఉన్న చెక్క తెచ్చి చేయడం, అలా ఆ చెక్క పట్టుకుని వెళ్ళిపోవడం. కనీసం లోపలికి వెళ్ళడానికి రహదారి లోపలికి వెళ్ళడానికి కూడా మాకు చాయిస్ ఇవ్వట్లేదు ఏది కూడా. ఆ కంప్లైంట్ దయచేసి కమిషనర్ గారు కూడా కంప్లైంట్ పెట్టడానికి వెళ్తున్నామండి. ఇవాళ కంప్లైంట్ రాస్తున్నాము. అది దయచేసి కమిషనర్ గారు దీని మీద చొరవ తీసుకొని, అలాగే ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని కొద్దిగా కంప్లైంట్ పెడతాము. అది మాకు ఆ కలవటు కావాలి. అది కలవటు చేసిన తర్వాత ఈ కాలువ చేయించమని కోరుకుంటున్నాం. టీబీ ఆసుపత్రి ప్రాంగణంలో గత 15 ఏళ్లుగా పదుల సంఖ్యలో బైకులు ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పట్టిపోతున్నాయి. గతంలో టీబీ వ్యాధి నిర్ధారణ కోసం పర్యవేక్షకులకు కేటాయించిన ఈ వాహనాలను కాలపరిమితి తీరిందన్న నేపంతో అధికారులు మూలకు పడేశారు. కనీసం వీటికి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేయకపోగా అవి మ్యూజియంలో ప్రదర్శన వస్తువులా దర్శనమిస్తున్నాయి. ఈ వాహనాలు స్క్రాప్ కింద వేలం వేసినా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఆ దిశగా ఆలోచన కనిపించడం లేదు. ప్రభుత్వ ఆస్తి ఇలా కళ్ళెదిరే వృధా అవుతూ ఉండడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజా భాగస్వామ్యంతో స్వచ్ఛ సర్వేక్షణలో నగరానికి ఉత్తమ ర్యాంకు సాధించేలా కృషి చేయాలని కమిషనర్ బాలస్వామి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఇంజనీరింగ్ ప్లానింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగబోయే సర్వే కోసం అధికారులు ఎమ్యూనిటీస్ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. జాతీయ స్థాయిలో నగరాన్ని ప్రజాభిప్రాయ సేకరణపై ప్రత్యేక దృష్టి సాధించాలని సూచించారు. ఈ సమావేశంలో ఈఈ ప్రసాద్, ఎంహెచ్ఓ సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఏం చేయాలి? మీ టీం దగ్గర స్వచ్ఛ సర్వేక్షణ జరుగుతున్నంతసేపు మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓ వెహికల్ 2 మంది మనుషులు శానిటరీ ఇన్స్పెక్టర్స్కి ఈ క్లారిటీ ఉండాలి. ఏదో కెమెరా పెట్టే లోపల అది రికార్డ్ చేసే లోపల ఎంత సమయం ఉంటుంది? మహా అయితే ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళడానికి ఒక 5 నిమిషాలు పట్టచ్చు. నేను చెప్పేది ఒకటే, అకాడమిక్గా ఉదాహరణ, సంవత్సరం మొత్తం చదువుతాడు, చదివిన దాన్ని 2.5 గంటలు 3 గంటల్లో రాసిస్తేనే ఏమి రాస్తున్నాడో ఏమి ప్రజెంట్ చేస్తున్నాడో అయ్యే మార్కులు. మనకు కూడా సంవత్సరం మొత్తం పనిచేసాము, స్వచ్ఛ సర్వేక్షణ జరిగే ఆ 10 రోజులు ఏమి మనం చూపిస్తున్నాము అయ్యే మార్కులు. సో రోజంతా బాగుంది, నేను చెప్పిన ఉదాహరణలో లాగా అప్పుడే ఫంక్షన్ నుంచి తీసుకొచ్చి పడేసాం, ఒక్కొక్క అప్పుడే చచ్చిపోయాం, దాన్ని మనం తీయగలం, లేదా కెమెరా పెట్టగానే ఒక ఓపెన్ సైట్ ఉంటుంది. అందుకే కలెక్టర్ గారు చెప్పారు, ఓపెన్ సైట్స్ అన్నీ ఎక్కడ ఏరియాలో ఉన్నా అవి ప్రైవేట్ వాళ్ళైనా క్లీన్ చేయండి, క్లీన్ చేసే అవసరం అయితే చలానా వేయండి. మీలో అద్భుతమైన కవితలు కథలు రాస్తారా? మీ పిల్లలు రంగురంగుల చిత్రాలు వేస్తారా? మీలో ఏ చిన్న ప్రతిభ ఉన్నా దాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు వాజీ1 వాజీ న్యూస్ ఛానళ్లు సిద్ధంగా ఉన్నాయి. సాహిత్యం, నాణ్యాల సేకరణ, మేడ మీద తోటల పెంపకం, ఇంటి బొమ్మల కొలువు విశేషాల నుంచి మీ జీవితంలో ఎదురైన కష్ట సుఖాల వరకు ఏదైనా మాతో పంచుకోవచ్చు. మీ ప్రతిభను హుషారుగా, ఆసక్తికరంగా అందరికీ వినసొంపుగా వినిపించే బాధ్యత మాది. సమస్య ఏదైనా స్వరం మాదే. మీ వీధిలో ప్రజా సమస్యలున్నా, జాతీయ అంతర్జాతీయ రాజకీయాలపై మీ విశ్లేషణలు పంచుకోవాలన్నా మా వేదిక మీకు అండగా ఉంటుంది. మీ విశేషాలను పంచుకోవడానికి లేదా సమస్యల గురించి తెలపడానికి 9063199336 లేదా 90631000. మీరు అద్భుతమైన కవితలు కథలు రాస్తారా? మీ పిల్లల రంగురంగుల చిత్రాలు వేస్తారా? మీలో ఏ చిన్న ప్రతిభ ఉన్నా దాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు వాజీ1 వాజీ న్యూస్ ఛానళ్లు సిద్ధంగా ఉన్నాయి. సాహిత్యం, నాణేల సేకరణ, మేడ మీద తోటల పెంపకం, ఇంటి బొమ్మల కొలువు, ఈ విశేషాల నుంచి మీ జీవితంలో ఎదురైన కష్ట సుఖాల వరకు ఏదైనా మాతో పంచుకోవచ్చు. మీ ప్రతిభను హుషారుగా, ఆసక్తికరంగా అందరికీ వినసొంపుగా వినిపించే బాధ్యత మాది. స్వరం మాదే. మీ వీధిలో ప్రజా సమస్యలున్నా, జాతీయ అంతర్జాతీయ రాజకీయాలపై మీ విశ్లేషణలు పంచుకోవాలనుకున్న మా వేదిక మీకు అండగా ఉంటుంది. మీ విశేషాలను పంచుకోవడానికి లేదా సమస్యల గురించి తెలపడానికి 9063199336 లేదా 9063199344 ఈ నెంబర్లకు ఫోన్ లేదా వాట్సాప్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వాజీ1 యాప్లో మీ విశేషాలు పంచుకోండి. ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పచ్చదనం, పరిశుభ్రం, పేదరికంపై గెలుపు అన్న నినాదంతో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వ కాలంలో ఈ ఆటోలను ఏర్పాటు చేసింది. ఎలక్ట్రానిక్ ఆటోలు చెత్తలను చేలకు తీసుకుని వెళ్లి ఎరువుగా మార్చే మార్గంలో ఈ ఆటోలు ఉపయోగపడతాయి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ వాహనాలు డిఆర్డీఏ భవనంలో దర్శనమిస్తున్నాయి. ఎలాంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా దిష్టి బొమ్మలలాగా ఇక్కడ దర్శనం ఇవ్వడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న ఈ వాహనాలను ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని లేక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందజేయాలని వారు కోరుతున్నారు.
వేసవిలో త్రాగునీటి కష్టాలు లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ కవిత అన్నారు. ఈరోజు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఫిబ్రవరి నెల మార్చి నెలలోనే క్రాస్ ప్రోగ్రాంలు నిర్వహించడం జరిగిందని అన్నారు. మరమ్మతులకు గురైన చేతి పంపులను బాగు చేయడం జరిగిందని తెలిపారు. 1435 పనులు చేయడం జరిగిందని అన్నారు. జలజీవన మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలోని మంచినీరు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మంచినీటి సమస్య గ్రామాలలో ఎక్కడ ఉన్నా 9100120711కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. జిల్లాలో మనకి స్కీమ్స్, హ్యాండ్ పంప్స్ అన్నీ కూడా ఫంక్షనింగ్లో ఉన్నాయి. అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏ రోజు మరమ్మతులు ఆ రోజు అటెండ్ అవ్వడం జరుగుతుంది. నీటి సరఫరాకు అంతరాయం లేకుండా అయితే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఏంటంటే సమ్మర్కి ముందస్తుగా క్రాష్ ప్రోగ్రాం కూడా చేసుకోవడం జరిగింది. మనం ఫిబ్రవరి నెల మొదటి వారం నుంచి మొదలుపెట్టి ఆల్మోస్ట్ మార్చి నెలాఖరు వరకు క్రాష్ ప్రోగ్రాం చేశాము. క్రాష్ ప్రోగ్రాంలో ఏంటంటే మొత్తం స్కీమ్స్, హ్యాండ్ పంప్స్ ముందుగా ఇన్స్పెక్ట్ చేసుకుని ఎక్కడన్నా మైనర్ రిపేర్స్ లాంటివి ఉంటే అవన్నీ అటెండ్ అయ్యి వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకుని పూర్తి స్థాయిలో అందుబాటులోకి ఉండేలాగా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న స్పేస్ రీప్లేస్మెంట్ అటువంటివన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా మనకి జేజేఎంలో ఇంకా 1438 వర్కులు ఏవైతే కంటిన్యూషన్లో ఉన్నాయో అవి కూడా అవకాశం ఉండి అక్కడ రిక్వైర్మెంట్ ఉన్న ప్రతి చోట అవి కూడా అందుబాటులోకి తీసుకురావడానికి కాంట్రాక్టర్స్తో మాట్లాడి చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే జిల్లా అంతటా స్కీములన్నీ పనిచేస్తున్నాయి. ఎక్కడ నీటి సరఫరాకు సంబంధించి ఇబ్బందులు మన వరకు అంటే ఆ స్థాయిలో ఇబ్బందులు అయితే ఏమీ లేవు. మనకి ఇక్కడ ఎస్సీ ఆఫీస్లో మనకి మానిటరింగ్ సెల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మానిటరింగ్ సెల్కి వచ్చిన కంప్లైంట్స్ కూడా ఎప్పటికప్పుడు డిఈస్, జేఈస్తో కోఆర్డినేట్ చేసుకుంటూ అంటే మినిమం టైంలో అవి కూడా రెక్టిఫికేషన్ చేసి అందుబాటులోకి తీసుకోవడానికి చర్యలు తీసుకోవాలి. శ్రీ త్వైకొండ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం రాజీవ్ మైదానంలో రాష్ట్ర స్థాయి త్వైకొండ పోటీలు రెండవ రోజు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రారంభించిన ఈ పోటీలలో వివిధ జిల్లాల క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు. మంత్రి కుమార్తె చేసిన యుద్ధ కళల విన్యాసాలు, చిన్నారుల మాస్ డ్యాన్స్ ఈ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గురానాయులు, కార్యదర్శి వేణుగోపాలరావు పర్యవేక్షణలో జరుగుతున్న ఈ టోర్నమెంట్ గురువారం ముగియనుంది. Big applause. So can you raise your hand? Who is going to be the winner? Who is going to be the winner? Yeah, very good. Very nice. Thank you so much. Please put down your hands. Vijayanagaram Jillalo 5th Andhra Pradesh Cup State Taekwondo Championship 2026 की అధ్యక్ష వహిస్తున్నటువంటి గురానాయుడు గారికి, అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, హ్యాపీగా ఉంది. సో మెనీ పార్టిసిపెంట్స్ అక్రాస్ ది స్టేట్, నియర్లీ 800 పార్టిసిపెంట్స్ వచ్చారన్నారు. ఐఎమ్ నాట్ రాంగ్. 800 మంది 26 జిల్లాల నుంచి వచ్చారు. రావడం అంటే చాలా మంచి విషయం. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి అభినందనలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపించి మీ పిల్లల్ని పార్టిసిపేట్ చేయించి వాళ్ళకి ఒక మంచి
లెర్నింగ్ అనేది ఇక్కడి నుంచి తీసుకోవడానికి కూడా మీరందరూ కూడా ప్రోత్సహించినందుకు, మీరు అలాగే పిల్లలు చాలా యాక్టివ్గా సరదాగా చాలా ఆనందంగా చేస్తున్నారు. మీరందరికీ కూడా ఒకటే మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా బీసీ కార్పొరేషన్ పనిచేస్తుందని బీసీ కార్పొరేషన్ ఈడీ గోపి అన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆయన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బీసీలో ఈబీసీ మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. వారికి త్వరలో ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. స్కిల్ అసెస్మెంట్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మహిళల కోసం స్వయం ఉపాధి కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం కేవలం 18-50 సంవత్సరాలకు సూయింగ్ మిషన్ అనేది కుట్టు శిక్షణ ఇవ్వడం జరిగింది. విజయనగరం జిల్లాకు సంబంధించి అంటే 22,456 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో 2,070 మంది ఎలిజిబుల్ అయ్యారు. ఈ ఎలిజిబుల్ అయిన వాళ్ళకి మాత్రం వాళ్ళకి స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ అనేది మన ఈ మధ్య రీసెంట్గా 15 రోజుల క్రితం కంప్లీట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి. అన్ని జిల్లాలు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు ఫ్రీ సూయింగ్ మిషన్తో పాటు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. తదుపరి గవర్నమెంట్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవడం జరుగుతుంది. ఈ మిషన్లో ఏదైతే ఉన్నదో ప్రభుత్వం ఫ్రీ సూయింగ్ మిషన్ దాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ స్వయం ఉపాధి ద్వారా వాళ్ళు మెరుగుపడి వాళ్ళ ఫ్యామిలీని జీవనోపాధికి ఉపయోగపడుతుందనేసి తదుపరి ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటుంది. జలధార జలహారతి కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను సంరక్షించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శారదాదేవి పేర్కొన్నారు. డిఆర్డీఏ భవనంలో జలధార జలహారతి కార్యక్రమంపై డొమా సిబ్బందికి అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఋతుపవనాలు రాకముందే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పనుల పథకం పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు. పనులు వేగవంతం చేయాలని కోరారు. వేతనదారులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని అన్నారు. చెరువులు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. స్థానిక విజ్జీ స్టేడియంలో 52 జట్లతో నిర్వహిస్తున్న సర్వీజీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ను విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు కొద్దిసేపు వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మైదానంలో సందడి చేశారు. యువత క్రీడలలో రాణించి జిల్లా పేరు నిలబెట్టాలని పిలుపునిచ్చారు. క్రీడాకారుల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. భారీ స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్టేడియం ఈరోజు నిర్వహిస్తున్న ఈ క్రికెట్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న క్రీడాకారులందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. 52 జట్లు పైబడి వచ్చే క్రికెట్ ఈరోజు అన్ని వర్గాలతో పాటు అందరూ అన్ని వయసులో ఉన్న వారందరూ కూడా దీన్ని ఆహ్వానించాం. ఇది ఉత్సాహంగా జిల్లాలో చాలామంది రావడం జరిగింది. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము టీ-షర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రేపు కోస్పట్ అశోక్ గైక్వాడ్ గారు ఆధ్వర్యంలో వీరు సూచన మేరకు ఈరోజు ఈవెంట్ చేశాం. రేపు సంక్రాంతి మధ్యలో క్రిస్మస్ సంక్రాంతి దాటిన మధ్యలో గల్లీ క్రికెట్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందులో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్ చేసుకోవచ్చు. కార్క్ బాల్ కాకుండా మన టెన్నిస్ బాల్తో ఈ మ్యాచ్ ఉంటుంది. సరదాగా అందరూ ఆడుకున్నట్లుగా ఇక్కడ ఆడించాలనేది ఒక కాన్సెప్ట్. అలాగే పిల్లలకు కూడా మెయిన్ ఇది ఒక మోటివేషన్గా తీసుకున్నాం. దీనిని ఒక ఆహ్లాదకరంగా చేస్తున్నాం. ఇది క్రికెట్ ఆటలు మాత్రం మ్యాచెస్ మాత్రం 12 రోజులు దాదాపు ఎవరి నుంచి ఉంటాయని చేసుకుంటాం. కిషోర వికాసం కార్యక్రమాన్ని మే 1వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని మరింత దృష్టి సాధించడం జరిగిందని ఐసిడిఎస్ పీడీ పాలమణి తెలిపారు. కలెక్టరేట్లోని కార్యాలయంలో ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా సఖీ యువ అనే 2 గ్రూపులు విభజన చేయడం జరిగిందని అన్నారు. ప్రతి మంగళవారం శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. బాల్య వివాహాల నియంత్రణకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్, నైతిక విలువలు నేర్పించడం జరుగుతుందని అన్నారు. మే 1 నుంచి జూన్ 11 వరకు మనకి ఈ సమ్మర్ ప్రోగ్రాము కిషోరి వికాసము
అనే ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అలాగే మరియు మా డైరెక్టర్ గారు, అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశానుసారము మన జిల్లాలో మరి 11 ప్రాజెక్ట్స్లో అన్ని సెంటర్స్లో కూడాను, అన్ని విలేజెస్లో, అన్ని సెంటర్స్, అన్ని హ్యాబిటేషన్స్లో ఎక్కడైతే మరి ఈ కిషోరి బాలికలు మరియు బాలురు ఎవరైతే 11 నుంచి 18 సంవత్సరాలలో స్కూల్స్ సమ్మర్ వెకేషన్స్ కాబట్టి ఆయా విలేజెస్కు వెళ్ళడం జరిగింది. వారందరూ కూడాను ఆ విలేజ్లో అవైలబిలిటీ ఉంటారు కాబట్టి మనకి గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన పిల్లలకి మంగళవారము మరియు శుక్రవారం నాడు 2 ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. మంగళవారం నాడు 10 నుంచి 12 వరకు సఖీ గ్రూప్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే యువ గ్రూప్స్కి 3 నుంచి 5 వరకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ కార్యాలయం నూతన భవనం విశాఖపట్నంలోని శాంతినగర్లో అందుబాటులోకి వచ్చింది. బ్యాంక్ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి పూజారుల వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయంలోని అన్ని గదులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 1359 శాఖలు, 23 ప్రాంతీయ కార్యాలయాలతో తమ గ్రామీణ బ్యాంకు రాష్ట్రంలో 1,36,000 కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తుందని తెలిపారు. 1,30,00,000 మంది ఖాతాదారులతో రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించిందని అన్నారు. గత ఏడాది మే 1వ తేదీన కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న 4 గ్రామీణ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అవతరించినట్లుగా తెలిపారు. విలీనం అనంతరం ఏడాది కాలంలో 1,600 కోట్ల రూపాయల వ్యాపార అభివృద్ధిని సాధించినట్లుగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,359 శాఖలతోటి, 23 ప్రాంతీయ కార్యాలయాలతోటి మరియు 1,36,600 కోట్ల వ్యాపారం మరియు 1,30,00,000 కస్టమర్లతోటి ఈరోజు రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. గత సంవత్సరము మే 1వ తేదీన కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తూ 1/5/2025 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆవిర్భవించింది. 1/5/2026కి మొదటి వార్షికోత్సవం కూడా మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ సందర్భంగా గత సంవత్సరంలో విలీన ప్రక్రియను సమర్థవంతంగా కంప్లీట్ చేస్తూ బిజినెస్ కూడా చాలా చక్కగా దాదాపుగా 16,000 కోట్ల పైచిలకు వ్యాపార అభివృద్ధిని సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా గ్రామీణ బ్యాంక్ యొక్క విశిష్టత ఏంటంటే 1,359 శాఖలలో కూడా దాదాపుగా 1,170 శాఖలను గ్రామీణ ప్రాంతాల్లో కలిగి ఉన్నటువంటి ఏకైక బ్యాంకు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు. మేడే వారోత్సవాల అమరవీరుల సంస్మరణార్థం డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. వాల్తేర్ రోడ్ జగదాంబ సమీపంలో గల ఒక బ్లడ్ బ్యాంకులో కమిటీ సభ్యులు సుమారు 30 మంది వరకు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు అరుణ్ కుమార్ మాట్లాడారు. మేడే మృతవీరుల సంస్మరణార్థం ఏటా స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ప్రతి సంవత్సరం మేము నేవల్ సివిలియన్ ఎంప్లాయీస్ యూనియన్తో పాటు డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో అనుబంధ సంఘాలన్నీ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని అనేవి చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే మన ఎన్సీఎన్ ఉందో ఇది సిఐటి తాలూకా భావజాలంతో ఈరోజు నడుస్తుంది. అలాగే కార్మిక వర్గ శ్రేయస్సు ప్రయోజనాలతో పాటు ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి ప్రాణాలు కాపాడే దాంట్లో అత్యంత కీలకమైనటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఇటువంటి చర్యలు కూడా, ఇటువంటి కార్యక్రమాలు కూడా మేము ఎన్సీఎన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని చెప్పేసి తెలియజేసుకున్నాం మిత్రులారా. ఈరోజు ప్రస్తుతానికైతే సుమారుగా ఒక 30 నుండి 35 మంది అయ్యారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో గత నెల 21వ తేదీన ప్రారంభమైన సమారాధన సమారోహ కార్యక్రమం
ఆగస్టు 23వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమం ద్వారా కోర్టులో కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న, మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను మీడియేషన్ ద్వారా సులభ పద్ధతిలో సత్వర న్యాయం పొందవచ్చు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నుంచి విశాఖ న్యాయ సేవాధికార సంస్థకు ఇలాంటి కేసులు 45 వచ్చాయి. ఈ కేసులకు సంబంధించి నోటీసులను వాలంటీర్లు, పోలీసులు కోర్టు ద్వారా కక్షిదారులకు అందజేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విశాఖపట్నం వారి తరపున ముఖ్య విజ్ఞప్తి ఏమిటంటే, మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు వారు సమాధాన్ సమారోహో అనే కార్యక్రమంని పోయిన నెల 21వ తేదీ నుంచి ఆగస్టు నెల 23వ తేదీ వరకు ప్రత్యేకమైన లోక్ అదాలత్ని మీడియేషన్ ద్వారా నిర్వహించడం కోసం కార్యక్రమం చేపట్టి ఉన్నారు. ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రజలందరికీ సులభతరమైన, సౌఖ్యమైన, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి కోర్టుల్లోని, ప్రత్యేకంగా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసెస్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేయు నిమిత్తము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నుంచి 45 కేసులు మన జిల్లాకు సంబంధించినవి మనకు రావడం జరిగింది. ఈ 45 కేసుల్లో కూడా వివిధ పార్టీలకి నోటీసులు సర్వ్ చేస్తున్నాము. ఈ సర్వ్ చేసే భాగంగా మనం పిఎల్విల్ని, అంటే పారాలీగల్ వాలంటీర్ సర్వీసెస్ని, పోలీసు వారి సర్వీసెస్ని, అలాగే కోర్టు వారి సర్వీసెస్ని కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఎవరైతే కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయో, అది సివిల్ కానీ, క్రిమినల్ కానీ, ఆస్తులకు సంబంధించినవి కానీ, లేదా సక్షన్స్కి సంబంధించినవి కూడా, లేబర్ కోర్టులకు సంబంధించినవి, అలాగే ఉద్యోగ సర్వీసెస్కి సంబంధించిన కేసులు కూడా రాజీ చేసుకోవచ్చు. ఈ కేసులన్నింటిలో కూడా ఆల్రెడీ నోటీసులు అనేది సర్వ్ చేయడం ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ ఏసీ తయారీ యూనిట్కు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ క్లైమేట్ సొల్యూషన్స్ ఏషియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా ప్రెసిడెంట్ మైకల్ గ్యార్జెస్ట్, క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేటింగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుందరేశ్వర్ నారాయణ్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. సుమారు 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ వల్ల గృహేతర అవసరాలకు ఉపయోగపడే భారీ ఏసీలు, కంప్రెసర్లు, ఇతర విడిభాగాలు తయారవుతాయని తెలిపారు. ఈ యూనిట్ ఏర్పాటుతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. Request Mr. Srini Raju and Dr. Ravi Sanar. Ladies and gentlemen, a true welcome. Celebrate 40 years of career in the presence of our distinguished dignitaries. For this historical occasion, as you all know, Carrier is not just a company, but it's a pioneer that transforms how the world thinks about cooling. From inventing modern air conditioning to becoming a $50 billion global powerhouse, Carrier has constantly been at the forefront of innovation. And today that innovation is coming to the great state of Andhra Pradesh. This 1,000 crore investment will create close to 3,000 local jobs, is a strong vote of confidence in our state, our ecosystem play, and our Chief Minister, Mr. Chandrababu Naidu ji's vision. We are standing in Sri City, not just an industrial park, but a global manufacturing hub. Sri City is spread across close to 8,500 acres, home to 250 companies from 31 countries, and over $6 billion of exports coming out of this great land. 70,000 jobs have been created so far, but what excites me most is 50% of those jobs have gone to women. From automotive to electronics, food processing to precision
engineering. Sri City represents the best of Make in India and Made in Andhra Pradesh. విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు లాసన్స్ బే కాలనీ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మాధవ్తో కలిసి ఆయన మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చారిత్రాత్మక పరిపాలన సంస్కరణ అని అభివర్ణించారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ సాకారం చేశారని కొనియాడారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ జోన్ ఏర్పాటుతో విభజన చట్టంలోని హామీని మోడీ సర్కార్ నిలబెట్టుకుందని స్పష్టం చేశారు. ఈ జోన్ ఏర్పాటుతో రైల్వే పనులు మెరుగుపడటమే కాకుండా విశాఖపట్నం మేజర్ రైల్వే హబ్గా మారి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన చట్టంలో పరిశీలించాల్సిన అంశంగా విశాఖ రైల్వే జోన్ పెట్టడం జరిగింది. లుక్ ఎట్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ఫార్మింగ్ ఏ రైల్వే జోన్ ఫర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి విభజన చట్టంలో రాయటం జరిగింది. ఆ విధంగా రాసిన దాన్ని కేవలం అది మెన్షన్ చేశారు, ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టలే. సేమ్ ఇదే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా లుక్ ఎట్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఏ స్టీల్ ప్లాంట్ ఇన్ కడప అని చెప్పారు. ఈ రెండు కూడా కేవలం పరిశీలించాల్సిన అంశంగా పెట్టడం జరిగింది. కానీ మన ప్రాంతంలో దీర్ఘకాలికంగా ఒక స్పెషల్ రైల్వే జోన్ కావాలి అని చెప్పి మొదటి నుంచి పోరాటం చేస్తూ దాన్ని సాధించాలని చెప్పి ఒక కృషి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చేయటం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మెయిన్ చేయటం జరిగింది. నేను యువ మోర్చా నాయకుడిగా ఉన్నప్పుడు కూడా రైల్వే జోన్ కోసం అనేక రకాల కార్యక్రమాలు చేయటం జరిగింది. దాని తర్వాత రాష్ట్రంలో నగరంలోని అన్ని పార్టీలు కలిసి చేద్దామంటే ఆ విధంగా అన్ని పార్టీలతో కలిసి ఆ విధంగా కూడా వెళ్ళటం జరిగింది. ఏదైనా రైల్వే జోన్ రావాలి అని చెప్పి ఒక ఆలోచనతో తప్ప కేవలం భారతీయ జనతా పార్టీకి చేయాలని చెప్పని కూడా ఆ విధంగా స్టీల్ ప్లాంట్ సాధనలో ఏ విధంగా అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి పోరాటం చేసాం, ఆ విధంగానే రైల్వే జోన్ కోసం కూడా పోరాటం చేయడం జరిగింది. మరి మేము అనేక రకాలుగా వాటిపైన కేసులు కూడా పట్టడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు ఈస్ట్ కోస్ట్ రైల్వే సంబంధించిన జనరల్ మేనేజర్ విశాఖపట్నం వస్తే ఆయన్ని నిలదీయటం జరిగింది. ఎందుకు రైల్వే లైన్స్ ట్రైన్స్ పొడిగిస్తున్నారు, విశాఖపట్నానికి వివక్షత ఎందుకు జరుగుతుందని చెప్పి అడగటం జరిగింది. ఆ విధంగా మా మీద కేసులు పెట్టడం జరిగింది. తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్లే కార్డ్స్ పట్టుకొని అడగటం జరిగింది. వైసీపీ అధినేత జగన్పై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ హయాంలో వెలుగొండ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని ధ్వజమెత్తారు. వెలుగొండ టన్నెల్లో లైనింగ్, బెంచింగ్ పనులు టన్నెల్లో 19 కిలోమీటర్లు ప్రయాణించి 5 గ్యాంట్రీలలో జరుగుతున్న పనులను, కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ 2లో 12వ కిలోమీటర్ దగ్గర చిక్కుకుపోయిన టీబీఎం మెషిన్ దగ్గరకు వెళ్లి మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీబీఎం తొలగించడానికి ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేదని దుయ్యబట్టారు. టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు కూడా టన్నెల్ నుంచి బయటకు రాదని చెప్పుకొచ్చారు. వెలుగొండను జాతికి అంకితం చేసిన ప్రకాశం జిల్లా రైతులను జగన్ మోసం చేశారని మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు. ఈ 30 మీటర్లోనే 3 చోట్ల కొలాప్స్ అయి కింద పడినటువంటి ఏదైతే రాక్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి క్లిష్టమైనటువంటి పనులు నిత్యం ఈ టన్నెల్లో ఉన్నటువంటి స్థితి. మొన్ననే మన తెలంగాణలో కూడా ఇట్లానే టన్నెల్ కొలాప్స్ అయి ఏ రకంగా అయితే అక్కడ విషాదం చూసాం, మనందరం కూడా చూసాం. అటువంటి క్లిష్టమైనటువంటి పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేస్తే మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో
మరి హెడ్ వర్క్స్ కానీ టన్నెల్ 2కి లైనింగ్ అండ్ బెంచింగ్ పనులు కానీ, ఫీడర్ కెనాల్ అయితే మొన్ననే 460 కోట్లు పెట్టి ఆ లైనింగ్ అండ్ సిసి వాల్ నిర్మాణం కానీ ఇవన్నీ పనులు పూర్తి చేసుకుంటూ వస్తుంది. ఈ పనులన్నీ ఒక ఎత్తు. ఈ టన్నెల్ 2లో ఇప్పుడు మనం చూసేటువంటి చిక్కుబడిపోయినటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఒక ఎత్తు. ఎందుకంటే ఇన్ని పనులు మనం ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కనుక మనం తీయకపోతే ఒక చుక్క నీరు కూడా మరి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క 19 కిలోమీటర్ల ఈ టన్నెల్ 2లో ఇది 11.8వ కిలోమీటర్ దగ్గర ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ చిక్కుకుని ఉంది. విజయనగరం పట్టణం 27వ డివిజన్ జొన్నగుడ్డి ప్రాంతానికి చెందిన వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రంశెట్టి రమణతో పాటు సుమారు 72 కుటుంబాల వారు ఈరోజు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు టీడీపీలో చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలోకి వచ్చిన వారందరికీ స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రోతి వెంకట నరసింహరావు, జిల్లా కార్యదర్శి ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్, ఎర్రంశెట్టి కిరణ్, పైడిబాబు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా జొన్నగుడి నుంచి జాయిన్ అవటం, అలాగే ముందు కూడా మీరు కాంగ్రెస్ కౌన్సిలర్గా చేయటం, దాంట్లో మన పార్టీ సిద్ధాంతాలని నమ్మి మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం సంతోషం అనిపిస్తుంది. అది కాకుండా మనకి జొన్నగుడిలో ఆల్రెడీ ఉన్నటువంటి నాయకులు మామిడి రవిశంకర్ అవనివ్వండి, బుజ్జిగారు అవనివ్వండి, అలాగే మన పైడిరాజు, ఇంకా మిగతా నాయకులు ఇక్కడే ఉన్నారు, మహేష్, మిగతా నాయకులు అందరు కూడా పెద్ద మనసు ఉంచుకొని మీ అందరినీ కూడా ఆహ్వానించటం జరిగింది. అయితే మనం చూస్తుంటే మన నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి అద్భుతమైన పార్టీని మీరందరూ నమ్ముతూ, అలాగే వారి అడుగుజాడల్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు కూడా మన పార్టీ అయితేనేంటి, మన సమాజం కోసం చేసే సేవలు అయితేనేంటి, సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమానంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. అయితే మనం చేసిన సంక్షేమం పనులు అయితే మీరు చూడండి, పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు వికలాంగులకి, 10,000, 15,000 కూడా కొన్ని సందర్భాల్లో మనం ఇస్తా ఉన్నాము. అలాగే చూస్తుంటే మనకు అన్నా క్యాంటీన్ నందమూరి తారక రామారావు గారు సేవలు గుర్తిస్తూ వారు ఎప్పుడైతే 30 రూపాయలతో పెన్షన్ మొదలు పెట్టారు, 2 రూపాయలతో భోజనం మొదలు పెట్టారు, వారిని గుర్తు చేస్తూ ఈరోజు కేవలం 5 రూపాయల కోసం నాణ్యమైన భోజనం అనేది అన్నా క్యాంటీన్ అనేది మీ అందరికీ అందజేస్తా ఉన్నాము. అలాగే మనం చూస్తుంటే ఇంకా ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి మీకు మిగతా సంక్షేమ పథకాలు అన్నీ కూడా మీకు తెలుసు. అలాగే ఆటో వాళ్ళ సేవలు అవనండి, ఫ్రీ బస్ సర్వీస్ అవనండి, అలాగే మీ అందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా కూడా అందిస్తున్నాము. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల. హర్షం వ్యక్తం చేసిన బీపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. తిరుపతి జిల్లా శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో 1000 కోట్ల రూపాయలతో ఏసీ పరిశ్రమ శంకుస్థాపన చేసిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. వెలుగొండ పనులను పరిశీలించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా మాజీ సీఎం జగన్ నిర్లక్ష్యంగా వదిలేశారని మండిపాటు.
వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.